వేసా దేవుడని పిలుస్తారు. కోరిన కోరికలను తీర్చే శ్రీనివాసుని ప్రత్యేకంగా వేసాల దేవుడని ఎందుకు పిలుస్తారనే సందేహం కలగవచ్చు. దీనికి ఓ కారణం ఉంది. చాలామందికి అమెరికా వెళ్ళాలనేది ఓ కళ. ఆ కళను నెరవేర్చుకునేందుకు ఎక్కని మెట్టు మొక్కనే మొక్కు ఉండదు. అయితే చిలుకూరు బాలాజీ స్వామిని మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తే వీసా వస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చే భక్తులకు త్వరగా వీసాలు లభిస్తున్నాయని ఆ నోట ఈ నోట ప్రచారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రావడం ప్రారంభించారు. దీంతో చిలుకూరు బాలాజీ స్వామి వీసాల స్వామిగా మారిపోయారు. ఇప్పుడు వీసాల స్వామిపై అమెరికా సెనేటర్ చేసిన వ్యాఖ్యలతో చిలుకూరు బాలాజీ ఆలయం పేరు ప్రపంచ వార్తల్లోకి ఎక్కేసింది. ఇంతకీ ఆ సెనేటర్ ఎవరు, ఆయన చేసిన కామెంట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. బాలాజీ టెంపుల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వీసా పాస్పోర్ట్ల ఆలయం అనేటటువంటి పేరు పొందింది. ముఖ్యంగా దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చిలుకూరి బాలాజీ ఆలయంకి సంబంధించినటువంటి అంశంలో ఎవరైనా సరే అమెరికా వెళ్ళాలంటే మొదటగా వీసా పాస్పోర్ట్లకు సంబంధించి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి ఆలయం పైన అమెరికాకు సంబంధించినటువంటి సెనేటర్ ఎరిక్ స్మిత్ కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా అమెరికాలో భారతీయులకు సంబంధించినటువంటి అమెరికాలో ఉన్నటువంటి 100%లో దాదాపు 70% ఉద్యోగాలు భారతీయులు కొల్లగొడుతున్నారు. దానికి ప్రధాన కారణం హైదరాబాద్లో ఉన్నటువంటి చిలుకూరి బాలాజీ ఆలయం అనేది ఒక మాఫియాగా మారింది. ఎందుకంటే ఎవరైనా సరే అమెరికా రావాలంటే ముందుగా అక్కడ ఆలయంలో వీసాలకి పాస్పోర్ట్లకి పూజలు చేసుకొని వస్తారు. దాంతోపాటు ఈ వీసాలకు సంబంధించినటువంటి మాఫియాకి ఈ ఆలయం అనేది ఒక అడ్డాగా మారిందంటూ కూడా కొంత వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు హిందువులు భక్తులతో పాటు మరొకవైపు ఆలయ అర్చకులంతా కూడా బగ్గమంటున్నారు. ముఖ్యంగా కావాలనే ఎరిక్ అక్కడ ఉన్నటువంటి యువతికి ఉద్యోగాలు ఇప్పించుకోలేకపోతున్నారు. కానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి యువతికి అక్కడ ఉద్యోగాలు రావడం పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పైన ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారిని తీవ్రంగా ఖండించాలి. ఆ వ్యాఖ్యలను అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా బగ్గమంటూ మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఆలయంకి సంబంధించినటువంటి చరిత్ర ఏంది, దీనిపైన ప్రస్తుతం మనం ఒకసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామంలో ఆ ఆలయం ఉంది. 500 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆ ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారాంతాలు, సెలవుల రోజుల్లో ఆలయ ప్రాంగణం జాతరను తలపిస్తుంది. కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు. చిలుకూరు బాలాజీ విశిష్టత తెలుసుకుని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవడం, ఆ కోరిక నెరవేరడం వెంటనే జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి చిలుకూరు బాలాజీ స్వామికి వీసాల స్వామిగా పేరొచ్చింది. నేను మల్కాజ్గిరి నుంచి వచ్చామండి. మేము ప్రతి శనివారము నెలకి 2 సార్లు తప్పకుండా అటెండ్ అవుతాం. మేము ఇక్కడ ఏదైతే యుఎస్లో ట్రంప్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సనాతన ధర్మం మీద ఎంతో నమ్మకస్తున్నంతో వెళ్ళినటువంటి వారందరూ కూడా చాలా మనోభావాలు గురయ్యారు. ముఖ్యంగా చిలుకూరు బాలాజీలో వీసా పాస్పోర్ట్ బాలాజీ అంటారు. అటువంటి నమ్మకం ఉన్నటువంటి ఇక్కడ ఈ భక్తులు ఈ దేవాలయం మీద స్వామీజీ మీద మాట్లాడినప్పుడు చాలా వివాదాస్పదంగా మాట్లాడారు. వీరు లక్షలాది మంది విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు అందరూ కూడా సంవత్సరానికి 1-2 సార్లు వచ్చిన ఎట్టి పరిస్థితుల్లో వారి ఇంటి కార్యక్రమాలు ఏమున్నా కానీ చిలుకూరు బాలాజీని దర్శనం చేసుకొని వెళ్తారని వారి నమ్మకం. అటువంటి నమ్మకంగా ఉన్నటువంటి ఈ యొక్క బాలాజీ మీద ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం వీసాలపైన చాలా దురదృష్టకరం. భగవంతుడు అందరికీ కూడా ఇటువంటి సనాతన ధర్మాల మీద ఎవరైతే అనూహ్యంగా వ్యంగ్యంగా వ్యాఖ్యం చేశారో వారు భవిష్యత్తులో వారు అనుభవిస్తారు. బాలాజీ స్వామి వారికి సరైన బుద్ధిని ఇస్తారని నేను మాట్లాడుతున్నాను. అమెరికా వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా హైదరాబాద్ లో చిలుకూరి బాలాజీ టెంపుల్ ఫేమస్. ఈ టెంపుల్ పైన అక్కడ ఉన్నటువంటి అమెరికా సెనేటర్ మాట్లాడుతూ ఇక్కడికి ఒక మాఫియా ఉంది అనేటటువంటి అంశం చెప్తుంది. ఇది ఒక మాఫియా కింద పోల్చింది ఇండి వ్యవస్థను. దీన్ని ఎట్లా అలాంటి వాళ్ళని చాలా ఖండించాలి. వై బికాస్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నాకు జరిగింది నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది చాలా రాంగ్ అనమాట. అండ్ వాళ్ళు వచ్చి
అంటే వాళ్ళు అలా బ్యాడ్గా మాట్లాడడం చాలా అంటే చాలా. ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. అందరం సమానమనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి విఐపి దర్శనాలుండవు. అందరూ సాధారణ భక్తులా రావాల్సిందే. భక్తుల నుండి ఎటువంటి కానుకలు, డబ్బు తీసుకోరు. ఇక్కడ హుండీ వ్యవస్థే లేదు. ఈ ఆలయంలో కోరికలు నెరవేరడానికి భక్తులు ఒక విశిష్టమైన సాంప్రదాయాన్ని పాటిస్తారు. మొదటిసారి వచ్చిన భక్తులు తమ కోరిక నెరవేరాలని మొక్కుకొని 11 ప్రదక్షిణలు చేస్తారు. అవి నెరవేరిన తర్వాత రెండోసారి వచ్చి స్వామివారికి కృతజ్ఞతగా 108 ప్రదక్షిణలు పూర్తి చేశారు. అంతే, ఇక వారి మొక్కు నెరవేరినట్లే. ముఖ్యంగా వీసాల కోసం ఎక్కువగా వచ్చే యువత కారణంగా చిలుకూరు బాలాజీ స్వామి ప్రశస్తి నలుమూలలా వ్యాపించింది. ఇప్పుడు అమెరికన్లకు కూడా చిలుకూరు ఆలయ విశిష్టత అర్థమైపోయిందని సెనేటర్ ఎరిక్ స్మిత్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ ఆలయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. నమ్మకంగానే మాకు అలా జరిగినాయి కూడా. మనకి అమెరికా వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే వీసాలు ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయించుకుంటాం. దీన్ని అవహేళన చేసింది అమెరికాకు సంబంధించినటువంటి చాలా చేసి వాళ్ళు చేస్తారు, కానీ మనకి అలా లేదు. మన హిందూ సాంప్రదాయ ప్రకారం మాకు నమ్మకం అది. దాన్ని మాత్రం మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే దానికి ఒకరికి భారతదేశంలో ప్రతి ఒక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అలాగే మన చిలుకూరు బాలాజీకి ఒక ప్రత్యేకత ఉంది. దాని అవతల వాళ్ళు ఏలన చేయడం అనేది చాలా తప్పుకరమైన, చాలా తప్పు మాట. దాన్ని మనం చాలా ఖండిస్తున్నాం. దాన్ని మనం తీవ్రంగా ఖండించడానికి చాలా ప్రోత్సహిస్తాం. మనం దాన్ని ఎంకరేజ్ చేయడానికి అవకాశం లేదు. అమెరికాలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భారతీయులే కొల్లగొడుతున్నారు. అలాగేం లేదండి. భారతదేశం కాదు, అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు. ఓన్లీ భారతదేశం వాళ్ళే ఉన్నారని ఎట్లా అంటాం? భారతదేశం వాళ్ళు ప్రతి చోట ఉన్నారు. అమెరికా ఒకటే కాదు కదా ప్రత్యేకమైన రాష్ట్రం. మన భారతదేశం కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారు కదా. ఇక్కడ వాళ్ళు రావడం లేదు, చేసుకోకుండా ఉండకుండా వాళ్ళు లేరు కదా. ప్రతి ఒక్కరు వస్తున్నారు, ప్రతి ఒక్కరు చేసుకున్నారు. అలా మనకి భారతదేశం అనే కాదు, ప్రతి దేశంలో ప్రతి ఒక్క ఒక దేశస్తుడికి వాడుకున్న హక్కు. ఏ దేశంలో బతకచ్చు, వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ మన వాళ్ళు ఆడేళ్ళు బతుకుతున్నారని ఒక మాట అనేది చాలా తప్పు మాట. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల టాలెంట్, కష్టపడే తత్వాన్ని చూసి సెనేటర్ ఎరిక్ స్మిత్ అక్కసు వెళ్లగక్కారు. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలను భారతీయులు తక్కువ వేతనాలకి కొల్లగొడుతున్నారని, దీని వెనుక పెద్ద వీసా మాఫియా నడుస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా వీసా గార్డ్గా నీరాజనాలందుకునే చిలుకూరు బాలాజీ ఆలయ చిత్రాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీసా కార్టెల్కు ఒక దేవాలయం ఉంది. వేలాది మంది ఈ ఆలయం చుట్టూ తిరుగుతూ అమెరికా వర్క్ వీసాలు రావాలని, పాస్పోర్ట్లకు ఆశీర్వాదాలు తీసుకుంటారని విమర్శించారు. అంతేకాదు, విదేశీ విద్యార్థుల్లో సగం మంది భారతీయులేనని, వారు పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో రాయితీపై వర్క్ పర్మిట్లు పొందుతున్నారని ఆరోపించారు. ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత H1B వీసాల అనంతరం గ్రీన్ కార్డు పొందుతారు. తక్కువ వేతనాలకు పనిచేసే వీళ్ల కారణంగా అమెరికా గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తోందని విమర్శించారు. ప్రస్తుతం బిలియన్ల డాలర్లు AI శిక్షణ కోసం భారత్కు వెళ్తోందని, దీనికి అమెరికా రాయితీలు అందిస్తోందని అతడు మండిపడ్డారు. ఎరిక్ స్మిత్ ఆధ్యాత్మిక విశ్వాసాలను అవమానించేలా మాట్లాడడంపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సెనేటర్ ఎరిక్ స్మిత్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా బగ్గమంటున్నారు. ముఖ్యంగా ఈసా పాస్పోర్ట్కి సంబంధించినటువంటి అంశంలో చిలుకూరి బాలాజీ ఆలయంకి సంబంధించినటువంటి అంశం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య, అంటే అమెరికా ఇండియా మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలకు సంబంధించినటువంటి అంశంలో విఘాతం కలిగేటటువంటి అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది ఓవరాల్గా చూసుకుంటే ఎరిక్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఏ మేరకు చిచ్చు పెడతాయి అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే